సంఘంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేకపాటి శాంతికుమారికి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రంథాలయ భవనం రికార్డులను ఆమె పరిశీలించారు. గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని లైబ్రేరియన్కు సూచించారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రంథాలయ పునర్నిర్మాణానికి స్థానిక నాయకులు, దాతలు, ప్రజాప్రతినిధులు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. సెస్సు బకాయిలను వసూలు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు శ్రీనివాస చౌదరి, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మీదంతా ఇంత మట్టి ఉండకూడదు. ఇంత ఇది సరే ఈ చెక్కలన్నీ చూడండి. ఇది ఇది ఈ ప్లేస్ శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నెల్లూరు జిల్లాలోని గ్రంథాలయాల సందర్శనలో సంఘం గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. కనీస అవసరాలకు కూడా ఆదరణ అనేది లేకుండా అయిపోయింది. ఇక్కడ మొత్తం శిథిలావస్థ స్థితిలో ఉంది. అన్ని చోట్ల అలాగే ఉన్నాయి. గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలి అంటే గౌరవనీయులైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మనం వారి సహాయ సహకారాలు కూడా నేను తీసుకుంటాను. అదేవిధంగా పుస్తకాల కొరత కూడా చాలా ఉంది. ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ అంటూ మెటీరియల్ ఏమీ లేవు. అవి కూడా ఇక్కడ మన గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి ఉన్నారు. వీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అందరికీ కూడా గ్రంథాలయం దేవాలయంలాగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. తప్పకుండా త్వరలో గ్రంథాలయానికి పునర్నిర్మాణం అనేది వీరందరి సహాయ సహకారంతో చేస్తానని, రాబోయే రోజుల్లో ఈ గ్రంథాలయాలన్నీ డిజిటల్ గ్రంథాలయాలుగా మారుస్తాము. మన గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మనకు గ్రంథాలయాలు డిజిటల్ చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి వారి సహాయ సహకారాలు మనకు తప్పకుండా అందుతాయి. నెక్స్ట్ సెస్ అమౌంట్ కూడా కొంత డోనర్స్ ద్వారా, కొంత ప్రజాప్రతినిధుల ద్వారా అందరి సహాయంతో నేను డెవలప్ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరిస్తారని కోరుకుంటూ, అందరికీ నాతోటి వచ్చి వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.